ఎవరు చూసుకుంటే వాళ్ళ పేరు పెట్టారు స్వాములు వారు ఆయన ఆయన పచ్చన్న పచ్చన్న సోముడు వారి పేరు పాదుల కింద సోముడు వారి నాయన 5 వెళ్తాడా ఇది వస్తాడా అదే సమయమందున ఆయన ఎలాడేవాడికి ఏళ్ళు మంది పెట్టుకుని ఆయన రాజనారాయణ కూర్చుని ఏమంటున్నారా ముస్కరాని తోడుకోవాలి
అదే కానీ వచ్చింది చూసి అనులోకం కానీ ఇలాగైపోబెట్టి ఏం చేస్తాను బాబు ఏం చేస్తాను మంచోడు కాదు బాబా ఏం చేస్తాడు ముందేసి మెత్తాడే బాబాడు ఏంటి అలా గుర్తేస్తాడు తాగొచ్చామంటే తాగి తీపోయింది కాబట్టి ఒక్కలా కొంగడి తిరుగుతాడు అయితే మీ ఆయన మారిపోయి మార్గం చెప్పాలంటే మీ ఆయన గారిని ఒకసారి సాయంకాలం అంటే సాయంకాలం దగ్గర పంపడానికి అంటే నా దగ్గర మందు ఉన్నది 100 మంది ఉన్నది మీదంటానే పెట్టామంటే మందిస్తుంది మందు మా సభలో కలిపి పెట్టామంటే మొత్తం కలిసి తీసేసి పిచ్చిలో పెట్టుకోవచ్చు ఈ పువ్వులు ఈ రొమ్మ సేవలో అందుకని సరే కానీ రేసండి మన అయిపోయింది దేవుడు కాదంట శ్రీనివాసంట మా ఫోన్లో పెట్టిస్తాను చూస్తే కొత్తగా కావాలి కొత్త పడలు ఇంటిగా పెట్టేస్తే మంచిది కాదు నువ్వు కొడుకులు కన్నగానే సరికాదు ఆ ఇల్లు వచ్చిందంటే తగినంత కన్నీ చూసి గొంతం చూసి కళ్యాణం చేస్తే నా కొడుకు అటువంటి పురుషు తల్లి అమ్మా జగడమ్మ అసలనే నీ కొడుకు ఎంతమంది ఉన్నారు అందరూ మనిషి కొద్ది గంటని చెప్పు అలా కాదమ్మా నా చిన్న కొడుకు ఇది ఇప్పుడు ఎత్తి చూడమ్మా అసలు
బాబు ఎలావరా ఇలా అమ్మా ఓయ్ నేనంతా సంబరానికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు బైపాస్లోని ఓయ్ ఓయ్ అసలు ఆడవాళ్ళంటేనే ఉంటారు చూడలేదేమో వాడు ఒరే సీను ఇలా పాలు తాగి ఉంటారు పాలు తాగిన చెప్పగట్టే పాలు తాగిన బాబు పొద్దున ఆస్వాదించు సంవత్సరం మళ్ళీ సీను పాలు తాగా ఏం పాలు తాగవరా కడవల్లో పాలమ్మా ఏ పాలైతే మాయ కాదు కుటుంబే పోతే మాయ కదా మాయ కదా కడవల్లో పోతే మాయ కదా అలా కాదమ్మా మీ ఇద్దరు సొత్తే ఉట్టిపోయిన వాళ్ళు ఉన్నారు నీ పాలు తాగండి ఏ పాలు తాగరు ఉట్టిపోయి పాలంటే ఉట్టిపోయి పాలంటే తాగారు ఈటమైన నిద్ర వచ్చారా సరే మీ పాలు దగ్గర కాబట్టి కడవలు పోయి కాబట్టి మీ కొత్త కడవలు కొనిస్తాం అని కాకపోయినా మా కడవలో కొనివ్వాలి అది కాకపోయినా ప్రతి పంటకి ఇదంతా కొత్త చీరలు ఉంటుంది కాబట్టి అలాగే మాకు ప్రతి సంవత్సరం ఒకసారి కొత్త ముగ్గురు కావాలా సరే సరే నాయన 7 కొండల బండా ఉంది అంటే రెండు అబ్బాయిలు చూసి అంటే పేరు దేవి వచ్చి అన్నాయన ఓరే పేరు దేవి కూడా కొట్టివాడమ్మా పోరా పోతాడా పేరు చెప్తే మంటాబుడ్డి పనులు చేసేస్తాడు అమ్మాయి పడతాడు అబ్బాయి పడతాడు 4 దిశలో అమ్మా అంటే ఇదే కాలం తగినట్టే కన్ను చూసి కళ్యాణం చేయాలి పెళ్లి చేయమ్మా తల్లి పేరు తెలిసి చెప్పారు చెప్తే వాళ్ళందరికీ గోవిందరాజు గారు బాబురే పెళ్లికి గోవిందరాజు గారు 6 రణాదములు వెంట పెట్టుకుని అన్న తల్లి దగ్గరికి వచ్చారు. నాయనా మమ్మల్ని పిలిపించిన పని వినిపించమమ్మా అలాగంటే ఓయి కుమారులారా ఈ 6 రణాదములకి పెళ్లిలో చిన్న తమ్ముడు శ్రీనివాసుడు కన్నుని చూసి కళ్యాణం చేయండి రాజాల కుమారులారా పెళ్లి చేయాలంటే 6 రణాదములు నల్లా వెళ్ళి అంటే అన్నాడు రాజుకి సిగండి అంటే కసి మీద కాసి కట్టారు
అంటే కన్న తల్లి బంగారు బాగుపట్టుకుని అందులో 2 పనులు వేసుకొని నాయన జ్యోతి వెలిగించుకుని 7 శనకలు ఎదురుకొచ్చింది అంటే స్వామి నామం యాక్ట్ చేసుకుని కన్నకుమారులారా మీరు వెళ్తా ఉన్నారు ఏ రాజు వెళ్తారు అంటే పాదం పెట్టద్దు అమ్మవారు ఉన్నారు పాదం పెట్టద్దన్నారు అలాగంటే సోమవారం వారు చూడచక్కని చూడలేదండి అవలేదండి మాత్రకని నచ్చేనట్లేదండి మాకు నచ్చలేదండి చూసుకుంటా ఉన్నారు అందులో ఏన పక్కన అన్నాడంట